హాయ్ గాయ్స్ 28/1/2026 అంటే నిన్న సాయంత్రం మనకైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జనవరి 31నే ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మనం ప్రిఫరెన్స్ ఇవన్నీ సబ్మిట్ చేసుకోవడానికి 31 నుంచి అయితే అవ్వదండి, 2 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేశారు. అది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ 2 ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేశారు. మీరు ఈ పోస్టుల్ని indiapost.gov.in అనే వెబ్సైట్ లో వెళ్తే మీరు ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి అయితే ఉంటది. మీరు జీడిఎస్ లో బీపీఎం, ఏబిపిఎం, డాక్ సేవకి అప్లై చేయగలరు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లో మల్టిపుల్ గా మీరైతే అకౌంట్స్ అయితే క్రియేట్ చేయకండి, డూప్లికేట్ గా అయితే క్రియేట్ చేయకండి. అలా క్రియేట్ చేస్తే సిస్టమ్ జనరేషన్ లో మీకే ఇబ్బంది అవుతుంది. ఒకే దిక్కున 2 దిక్కుల జాబ్లు వస్తే అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి మీ ఆధార్ కార్డు తోటి జనరేట్ అవుతుందండి మీ అప్లికేషను. సో ఇంకో అప్లికేషన్ అయితే రాదు మీకు. ఒకవేళ అలా వచ్చిందంటే మీరు మాత్రం అది మాత్రం చేయకండి. అది ఇల్లీగల్ వల్ల మీరు తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. మీ అప్లికేషనే క్యాన్సిల్ అయిపోతుంది, మీకు జాబ్ వచ్చినా పోతుంది. కానీ ముందే ఆధార్ కార్డుతో అయితే అది జనరేట్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా అప్లికేషన్ పెట్టడానికి అయితే అవ్వదు. బీపీఎం వర్క్ అయితే ఎలా ఉంటుందంటే మీరు ప్రతిదీ మన పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ప్రతి ఆపరేషన్ అప్డేట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తుండాలి. ఇంకోటి ఏంటంటే టైం టు టైం ప్రతి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఉండాలి. ఇంకా ఐపీబీబీ మేనేజ్మెంట్ మొత్తం అంతా మీరే చూసుకోవాలి. ఒకవేళ సింగిల్ హ్యాండెడ్ బీఓ అయితే అంటే ఒకరికే బ్రాంచ్ ఆఫీస్ అయితే బీపీఎం లెటర్స్ డెలివరీ చేయాలి, ఇంకా ఆఫీస్ వరకు 2 మేనేజ్ చేసుకోవాలి. కంపల్సరీగా బీపీఎంఏ చేసుకోవాలి. అది ఇంకా ఆ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి రెంట్ ఎంత అయితే అంత బీపీఎంఏ తన శాలరీలోంచి అదంతా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి మీకు హౌస్ రెంట్ ఎలవెన్స్ 500 అయితే ఇస్తారు. ఇంకా అంతకన్నా ఎక్కువైందంటే బీపీఎంఏ తన శాలరీలోంచి ఇచ్చుకోవాలి. ఇప్పుడు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వర్క్ ఎలా ఉంటుందో చెప్తాను. తను స్టాంపులు తనే వేయాలన్నమాట. సీలు అంటే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ లో బీపీఎం చేసిన అన్నిటికి స్టాంపులు ఏబిపిఎం వేయాలి. ఇంకా డోర్ టు డోర్ డెలివరీ అయితే ఏబిపిఎం చేయాలి. వచ్చిన లెటర్లోనే పార్సిల్లోనే ఏబిపిఎంఏ చేయాలి. ఇంకోటి బీపీఎం కనుక ఆబ్సెంట్ అయితే బీపీఎం వరకు ఏబిపిఎంఏ చూసుకోవాలి. ప్రతిదీ అకౌంట్ ఓపెన్ చేయడం, ఐపీబీబీ మేనేజ్మెంట్ మొత్తం అంతా బీపీఎం లేకపోతే ఏబిపిఎంఏ సింగిల్ హ్యాండెడ్గా ఆ బీఓని అయితే రన్ చేయాలి. డాక్ సేవక్ సబ్ పోస్ట్ ఆఫీస్లోని, హెడ్ పోస్ట్ ఆఫీస్లోని, ఇంకా ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్లోని వర్క్ చేయాల్సి వస్తుంది. డాక్ సేవక్ వర్క్ ఎలాగుంటుందంటే ఐపీబీబీ మేనేజ్మెంట్ని చూసుకోవాలి. ఇంకా ఎస్ఓలో సబ్ పోస్ట్ మాస్టర్ ఏం చెప్తే ఆ వర్క్ అయితే చెయ్యాలి. మీరు ఎస్ఓలో ఉంటారు. డాక్ సేవకులు ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీస్ ఉన్నది కదా, అందులో షార్టింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా ట్రాన్స్మిట్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేయాల్సి వస్తుంది. జీడిఎస్ ఎలిజిబుల్ ఏజ్ అయితే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ దీనికి మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ అయితే 10th పాస్ అయి ఉండాలండి ఈ జాబ్కి అప్లై చేయాలంటే. అండ్ ఈ జాబ్లో అప్లై చేయడానికి లోకల్ లాంగ్వేజ్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, ఇంకా మేఘాలయ వీటిలో అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే అడుగుతారు. సో ఈ 4 స్టేట్లో అయితే అప్లై చేయకండి. అండ్ ఈ జాబ్ సెలక్షన్ అయితే పాయింట్స్ వైజ్ కింద ఉంటుందండి. 10th పాయింట్స్ ఇంకా 10th మార్క్స్ బట్టి ఈ జాబ్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీ పేరు, మెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు ఇవేమి ఇచ్చినా సరే అందులో మీరు అసలు ఏది తప్పు అనేది కొట్టకూడదు. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు ఎవరిదన్నా సరే, మీ 10th క్లాస్ మార్క్ షీట్ నెంబరు లేదా మీ 10th పాయింట్స్ ఏ విషయంలో అన్నా సరే చిన్న ఏ మిస్ అయినా లేదా 1 లెటర్ మిస్ అయినా 1 or 0 ఏ అక్షరం మిస్ అయినా సరే మీకు జాబ్ వస్తుందండి, మీరు సెలెక్ట్ అవుతారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డివిజన్లో అయితే మాత్రం మిమ్మల్ని పక్కా ఫెయిల్ చేసేస్తారు. తర్వాత మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఏం పట్టుకున్నా సరే మీకైతే జాబ్ రాదు. సో ఆన్లైన్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కంప్యూటర్ సెంటర్కి అది వెళ్ళకుండా మీ ఫోన్లోనే చేసుకోండి. నేను గైడెన్స్ ఇస్తాను ఎలా చేయాలి ఏంటన్నది. చిన్న మిస్టేక్ చేసినా సరే జాబ్ అయితే మీ చేతిలో వచ్చినా పోతుందండి. ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి.
మరీ చెప్తున్నాను. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ 10th క్లాస్ మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఉండాలని, అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి అనమాట. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత 30 డేస్ తర్వాత కనుక మీరు వెళ్ళారంటే మీ జాబ్ పోయినట్టేనండి. 30 డేస్ ముందే మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వాలి. అలాగైతేనే మీ జాబ్ మీకు ఉంటుంది. సో మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మాత్రం మైండ్లో అయితే పెట్టుకోండి. జాబ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి. ఒకవేళ మీరు ఇదివరకే మిమ్మల్ని జాబ్లోంచి డిస్మిస్ చేసిన, మిమ్మల్ని జాబ్లోంచి తీసేసిన, జీడిఎస్ కింద జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరైతే రిటర్న్ అప్లికేషన్ రాసి అయితే ఇవ్వాలండి. వాళ్ళకి అండర్టేకింగ్ అయితే ఇవ్వాలి. అది సబ్మిట్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేదంటే మళ్ళీ మిమ్మల్ని తీసేస్తారు జాబ్లో. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మాత్రం ముందుగా మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు 10th చదివింది సిబిఎస్ఈ స్టేటా అది కూడా ఇవ్వాలి. తర్వాత ఒక స్టేట్ లో ఏ డివిజన్ లో అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ప్రిఫరెన్స్లు కూడా ఇవ్వాలి. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అవి కరెక్టా కాదా అన్నది. అవి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఫీ పేమెంట్ అని వస్తుంది. లేడీస్కి అయితే ఫ్రీ అండి, గర్ల్స్కి అయితే ఫ్రీ. కానీ మెన్ అయితే మాత్రం 100 రూపీస్ పే చేయాలి కంపల్సరీగాను. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఫ్రీ అనండి. ఒక్కసారి కనుక మీరు ఫీజు కనుక కడితే మళ్ళీ ఆ ఫీజు రిఫండ్ అయితే ఇవ్వరు మీకు. సో ఆలోచించుకొని అప్లై చేయండి ఎక్కడ అప్లై చేసినాను. జీడిఎస్ కి అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇవన్నీ కంపల్సరీగా బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో అప్లికేషన్ ప్రాసెస్ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కొట్టండి, మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. జీడిఎస్ గురించి మరిన్ని విషయాలు మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. సో మన ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.